క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భయం గుప్పెట్లో మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ చేయని పాపానికి ఫైళ్ల దగ్ధం కేసులో ఇరుక్కుని బోరుమని ఏడుస్తున్న స్థానిక వైసీపీ నేతాశ్రీలు. రాష్ట్ర స్థాయి పదవి వెలగబెట్టిన వైసీపీ స్థానిక మహిళా నేతను ఎక్కడ జైల్లో పడేస్తారో అని బంధుమిత్రుల్లో పెరిగిపోతున్న భీతి. ఫోన్ చేస్తే ఎంపీ వెంకట్ మిథున్ పలికేస్తారని డప్పు కొట్టిన మైనార్టీ నేత. చౌడేపల్లి బొరుగుల వ్యాపారం చేసుకుంటున్న రాజకీయాలకు రామ్ పలికి అనడంలో మతలబు ఏమిటి? దివ్యాంగుల కోవెల వెలుగు ప్రత్యేక పాఠశాలలో బదిలీరాలికి అన్ని లాంఛనాలతో పెళ్లి. రక్తం పంచుకుని తోడబుట్టిన వారే నేడు అనేక కారణాలతో ముఖం చాటేస్తున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను అనాథ శరణాలయాల్లో వదిలేస్తున్నారు. అనాథ బదిలీరాలికి తల్లి తండ్రి అయి వెలుగు భాగ్యలక్ష్మి ఉదయమోహన్ రెడ్డి. మదనపల్లెలో మానవతా విలువలను ప్రసరింపజేస్తున్న వెలుగు పాఠశాల కీర్తి కిరీటంలో ఇది ఓ కలికితురాయి అంటున్న మేధావులు. వైసీపీ అధినేత జగన్ వరుస సెల్ఫ్ గోల్స్. ఆయన మొండితనం క్యాడర్కు శాపమవుతుందా? అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటూ హాజరు కాకపోవడం ఆత్మహత్య సదృశ్యమే. ఆయనతో పాటు ఆయన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడనుందా? పట్టభద్రుల ఎమ్మెల్సీ బహిష్కరణ కంటే అభ్యర్థిని పోటీలో నిలపాల్సింది అంటున్న విశ్లేషకులు. పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం కల్పించలేకపోవడంతో 40% ఓట్ బ్యాంక్ తిరోగమనం. ఇక డీటెయిల్స్ చూస్తే, వైసీపీ అధినేత జగన్ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారా? తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారా? సొంత పార్టీ శ్రేణులకు ఇది మింగుడు పడటం లేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. జగన్ ఒకవైపు మొండిగా ముందుకు వెళుతుంటే మరోవైపు కూటమి ప్రభుత్వం పక్క ప్లాన్ తో వెళ్తోంది. అవసరమైతే అనర్హత వేటు ఆలోచన చేయడానికి డిసైడ్ అయింది. ఏపీలో ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడ్డాయి. 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులు సైతం పదవిని బాధ్యతలు చేపట్టారు. తర్వాత అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమావేశానికి పులివెందుల ఎమ్మెల్యేగా విచ్చేశారు జగన్. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెళ్లిపోయారు. స్పీకర్ ఎంపికలు విపక్షానిది ప్రధాన పాత్ర. కానీ ఆ కార్యక్రమానికి సైతం ముఖం చాటేశారు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని కారణం చెబుతూ అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొడుతూ వస్తున్నారు. తొలి అసెంబ్లీ సమావేశాల సమయంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ ఢిల్లీ వెళ్లిపోయారు. అక్కడే జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపారు. ఇప్పుడు తాజాగా ఈ అసెంబ్లీ సమావేశాలను సైతం బాయ్కాట్ చేశారు. 40% ఓటింగ్ దక్కించుకున్న తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు శాశ్వతంగా శాసనసభ బాయ్కాట్ చేస్తామని చెప్తున్నారు. అదే జరిగితే జగన్ తో పాటు 10 మంది ఎమ్మెల్యేలు ప్రమాదంలో పడినట్టే అంటున్నారు. నిబంధనల మేరకు ఉద్దేశపూర్వకంగా అసెంబ్లీ రాకుంటే ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విధించే అధికారం స్పీకర్కు ఉంది. రాజ్యాంగం ఈ విచక్షణ అధికారాన్ని కల్పించింది. తెలంగాణలో సైతం ఇదే మాదిరిగా వ్యవహరించారు కేసీఆర్. అసెంబ్లీ ముఖం చూడలేదు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన సమయంలోనే అసెంబ్లీకి హాజరయ్యారు. తర్వాత ముఖం చాటేశారు. కేవలం అనర్హత వేటు పడుతుందన్న భావనతో సరిగ్గా బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. ఇప్పుడు ఇది జగన్ కు కూడా వర్తిస్తుంది. కానీ ఇది తెలియని జగన్ మాత్రం శాశ్వతంగా అసెంబ్లీకి రానున్న రీతిలో వ్యవహరిస్తున్నారు. కనీసం పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన మాటలు కూడా వినడం లేదు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుంటే ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత వస్తుందని చెప్పినా అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీలో ఎటువంటి చర్చలు జరపకుండానే జగన్ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని జగన్ నిర్ణయించుకున్నారు. అయితే ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొందరికి ఈ విషయం తెలియదని తెలుస్తోంది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సమావేశాలకు హాజరైతే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్ మాత్రం వారిపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాగే 2 జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సైతం బహిష్కరించారు జగన్. కనీసం ఈ విషయంలో పార్టీలో చర్చలు జరపలేదని తెలుస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ఒంటెద్దు పోకడలు ఇప్పుడు కూడా అదే మాదిరిగా వ్యవహరిస్తున్నారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. జగన్ ఇలానే ముందుకు సాగితే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని సొంత పార్టీ నేతలే భావిస్తున్నారు. కానీ జగన్ మాత్రం వారి మాటలు వినే పరిస్థితిలో కనిపించడం లేదు. మదనపల్లె మండలం పొన్నేటిపాలెం బీఆర్ఓ శేఖర్ పై వేటు వేసిన అన్నమయ్య జిల్లా కలెక్టర్. ఆదాయానికి మించి 250 కోట్ల ఆస్తులు కలిగిన మదనపల్లె పాత ఆర్డీఓ ఎంఎస్ మురళికి బినామీగా ఉన్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పొన్నేటిపాలెం బీఆర్ఓ శేఖర్ పై బదిలీ వేటు వేస్తూ మంగళవారం రాత్రి కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం తిరుపతి ఏసీబీ అధికారులు పాత ఆర్డీఓ మురళి, ఆయన బినామీ వీఆర్ఓ శేఖర్ ఇళ్లలో సోదాలు చేసిన సంగతి తెలిసిందే. శేఖర్ ను అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం సీసీపల్లెకు బదిలీ చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిసిందే. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. సమాజ సేవలో ముందుండాలన్న పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాటే శాసనంగా తంబలపల్లె జనసేన పార్టీ నాయకులు పోతుల సాయినాథ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రేపు అనగా గురువారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు తమ్మళ్లపల్లె నియోజకవర్గం మొలకల చెరువు మండలం మొలకల చెరువు హీరో షోరూం వద్ద ఈ శిబిరానికి
ఏర్పాట్లు చేశారు. తమ్మళ్లపల్లె నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోతుల సాయినాథ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. కంటి సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ తమ సమస్యపై పరిష్కారాన్ని ఈ సందర్భంగా వారు కోరారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న అవసరమైన వారికి ఉచిత కంటి పరీక్షలు మరియు ఉచిత క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయబడునని పేర్కొన్నారు. డయాబెటీస్, రెటీనా సమస్యలు ఉన్నవారికి కూడా ఉచితంగా వైద్యం చేయబడుతుందని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా తుమ్మలపల్లి నియోజకవర్గ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. తుమ్మలపల్లి నియోజకవర్గం మొలకల్చెరువు మండలంలో డాక్టర్ అగర్వాల్ కంటి హాస్పిటల్ వారి సారథ్యంలో ఇక్కడ మొలకల్చెరువు మండలం షోరూమ్ దగ్గర ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతోంది. దీన్ని తుమ్మలపల్లి నియోజకవర్గ ప్రజలు ఎవరైతే కంటి సమస్య ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరి పేరు పేరున కోరుతున్నాము. అలాగే అయితే ఆరోగ్యశ్రీ కార్డ్ ఉన్నాదో వాళ్లకు ఏమైనా ఆపరేషన్స్ అవసరం ఉంటే ఇక్కడ డాక్టర్ వారు చెకప్ చేసి ఒకవేళ ఆపరేషన్ అవసరం ఉంటే మీకు ఉచితంగా ఆపరేషన్ చేసే అవకాశం కూడా ఉంది. దాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. అలాగే ఏదైతే కార్యక్రమం తలపెట్టామో తుమ్మలపల్లి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ప్రజలు ప్రతి ఒక్కరూ దీన్ని విజయవంతం చేయాలని ప్రత్యేకంగా కోరుతున్నాను. అలాగే ఈ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పేద ప్రజలు దీన్ని యూజ్ చేసుకోవాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఇట్లు మీ పోతుల సాయినాథ్, జనసేన. జై హింద్. దివ్యాంగుల కోవెల వెలుగు ప్రత్యేక పాఠశాలలో తిరుపతి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారిచే చేర్చబడిన బదిరురాలు అయిన మరియమ్మల్ అనే యువతికి వెలుగు యాజమాన్యం వారిచే వివాహ మహోత్సవం నిర్వహించనుండటం సమాజంలో మానవత్వ విలువలను వికసింపజేస్తోంది. రక్తం పంచుకొని తోడబుట్టిన వారే నేడు అనేక కారణాలతో ముఖం చాటేస్తున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను అనాథ శరణాలయాల్లో వదిలేస్తున్నారు. అలాంటిది ఒక అనాథ బదిరురాలు ఇష్ట ప్రకారం వరుడిని చూసి పెళ్లి చేయడం అన్నది మదనపల్లిలో మానవత్వ విలువలను ప్రసరింపజేస్తున్న వెలుగు పాఠశాల కీర్తి కిరీటంలో ఇది ఓ కలికితురాయి అని మేధావులు అభిప్రాయపడ్డారు. మరియమ్మల్ సంరక్షణ బాధ్యతను అప్పటి నుండి ఇప్పటి వరకు వెలుగు సంస్థ యాజమాన్యం వారే చూసుకోవడం జరుగుతోంది. మరియమ్మల్ వెలుగు సంస్థకు వచ్చినప్పుడు మాట్లాడడంలో సమస్య మరియు ఒంటరితనంగా ఉండేది. తర్వాత నెమ్మదిగా అందరితో కలవడం, అంతకుముందు చేతి సైగల ద్వారా తన భావాలను వ్యక్తం చేసేది. ప్రస్తుతం స్పీచ్ థెరపీ ద్వారా కొంచెం మాట్లాడడం నేర్చుకుంది. ఒకేషనల్ ట్రైనింగ్ ద్వారా అగరబత్తి, టైలరింగ్, హ్యాండ్ వర్క్, వైర్ బ్యాగ్స్ అల్లడం మొదలగు వాటిల్లో మంచి నైపుణ్యాన్ని సంపాదించుకుంది. చిన్న చిన్న వంట పనులు చేయడం కూడా నేర్చుకుంది. ఇంకా దివ్యాంగులకు, వృద్ధులకు తన వంతు సేవలను అందిస్తోంది. మరియమ్మల్ తన మనసులోని బాధను వెలుగు సిబ్బందికి వ్యక్తం చేస్తూ నాకు ఎవరూ లేరు, నాకు ఒక తోడు కావాలి అని చెప్పి పెళ్లి చేయమని కోరింది. ఆ యువతి కోరిక మేరకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. వేంపల్లి గ్రామం బండగాడపల్లి వాస్తవ్యులు గుడ్డూరు వెంకటరమణ మరియు రాణమ్మగార్ల 24 సంవత్సరాల ఏకైక కుమారుడు లక్ష్మీ ప్రసాద్ చూపించి ఈ యువకుడిని వివాహం చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడగగా తనకు ఇష్టమని ఒప్పుకుంది. ఒక దివ్యాంగురాలు అయిన యువతికి మంచి జీవితాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ అబ్బాయి తల్లిదండ్రులు తమ బిడ్డకు పెళ్లి చేసుకోవాలని కోరికతో పేరు రాశిఫలాల ప్రకారం మరియమ్మల్ బదులుగా లక్ష్మీ ప్రసన్నగా పేరు మార్చడం జరిగింది. ఇష్టపూర్వకంగా మరియమ్మల్కి ఎవరూ లేకపోవడం వలన తనకంటూ ఒక కుటుంబాన్ని కల్పించాలనే సదుద్దేశంతో ఈ గొప్ప కార్యానికి ఉదయ్ మోహన్ రెడ్డి ముందుకొచ్చారు. అమ్మ చెరువు మిట్ట కదిరి రోడ్లో గల అరివేణి ఫంక్షన్ హాల్లో బుధవారం రాత్రి, గురువారం ఉదయతూర్పం వివాహం జరగనుందని తెలిపారు. పెళ్లి పందిరి అలంకరణ చేసి మరియమ్మలను ముస్తాబు చేసే కార్యక్రమంలో అందరూ పాల్గొని వెలుగు ప్రాంగణం అంతా అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకలతో ముస్తాబైంది. ప్రత్యేకంగా ఉదయ్ మోహన్ రెడ్డి మరియు సిబ్బంది ఆహ్వానిస్తూ ఈ వివాహ కార్యక్రమానికి మనసున్న ప్రతి ఒక్కరు విచ్చేసి వధువరులను ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నామని తెలిపారు. భయం గుప్పిట్లో మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ చేయని పాపానికి ఫైల దగ్ధం కేసులో ఇరుక్కొని బోరమని ఏడుస్తున్న స్థానిక వైసీపీ నేతాశ్రీలు. రాష్ట్ర స్థాయి పదవి వెలగబెట్టిన వైసీపీ స్థానిక మహిళా నేతను ఎక్కడ జైల్లో పడేస్తారో అని బంధుమిత్రుల్లో పెరిగిపోతున్న బీపీ. ఫోన్ చేస్తే ఎంపీ వెంకట మిథున్ పలికేస్తారని డబ్బుగొట్టిన మైనారిటీ నేత. చౌడేపల్లి బొరుగుల వ్యాపారం చేసుకుంటున్న రాజకీయాలకు రామ్ పలిక అనడంలో మతలబు ఏమిటి? మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ భయం గుప్పెట్లో గజగజ వణికిపోతోంది. రాష్ట్ర స్థాయిలో వైసీపీ సోషల్ మీడియా ప్రముఖుల మీద జరుగుతున్న దాడులను ఇక్కడి వైసీపీ నేతల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. మదనపల్లెలో పెద్ద చిన్న చితక వైసీపీ నేతలందరూ టీడీపీ రెడ్ బుక్ చర్యలతో హడలెత్తిపోతున్నారు. సీఎం
చంద్రబాబు సహజ శైలికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు కొడుకున్నాడు, ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఉంది. మరి చంద్రబాబు ఈ విధంగా వ్యవహరించడం ఏంటి అంటూ స్థానిక వైసీపీ నేతలు తమ బాతాకానీల్లో బీద అరుపులు పెడుతున్నారు. ఇక మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఫైళ్ల దగ్ధం కేసులో అనుమానితులుగా క్రిమినల్ కేసుల్లో తగులుకొని విచారణ ఉచ్చులో ఇరుక్కున్న స్థానిక వైసీపీ నేతల గోడు వర్ణనాతీతంగా ఉంది. చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తూ అవమాన భారంతో ఇంటా బయట తల ఎత్తుకోలేక చస్తున్నామని వారు ఆవేదన పడుతున్నారు. కేసుల్లో ఇరుక్కోకుండా జిల్లా పదవి అనుభవించిన వైసీపీ మైనార్టీ నేత ఒకరు ఎంపీ మిథున్కు సన్నిహితుడేనని ప్రచారం జరిగింది. ఈ మైనార్టీ నేత కాల్ చేస్తే చాలు ఎంపీ వెంకట మిథున్ టకామని ఫోన్ ఎత్తేస్తారనే టాక్ కూడా ఉంది. అలాంటి మైనార్టీ నేత సైతం తాను రాజకీయాలకు రామ్ పలికేశానని అంటున్నారు. ఇప్పుడు చౌడేపల్లి బొరుగుల వ్యాపారం బాటా పట్టానని ఆయన సెలవిస్తున్నారు. ఇక అతి త్వరలో పార్టీ జిల్లా పదవి ఖాయం అనుకుంటున్న మహిళా నేత ఒకరు రాష్ట్ర స్థాయి పదవి నిర్వహించారు. ఆమె నిర్వహించిన సంస్థ అధికారిని ఇప్పటికే బాబు సర్కార్ జైల్లో పడేసింది. తనకెక్కడ లోపల పడేస్తారో అనే భయం గుప్పిట్లో సదరు వైసీపీ మహిళా నేత బంధువర్గం ఆందోళనలో ఉంది. మదనపల్లిలో వైసీపీ ఓడిపోతే తాను ఓడిపోయినట్టేనని ఉత్తర ప్రగల్భాలకు పోయిన ఎంపీ మిథున్ నిజంగానే తాను గెలిచారు. మదనపల్లె వైసీపీ ఓటమితో అవమాన భారాన్ని మూటకట్టుకున్నారు. ఇక ఎన్నికల తర్వాత పార్టీని మదనపల్లెలో లేపుదామని ఎంపీ మిథున్ చేస్తున్న ప్రయత్నాలకు చుక్కెదురైపోతుంది. ఎన్నికల్లో ఓడిన నిసార్ అహ్మద్ను ఎమ్మెల్సీ ఎమ్మెల్యే చేసిన డాక్టర్ దేశాయ్తో జోడీ చేసి నియోజకవర్గంలో వైసీపీని లేపాలని ఎంపీ చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రావడం లేదు. ఒకవేళ కొలిక్కి వచ్చినా వాలంటీర్లే సర్వస్వం అని 5 ఏళ్లు పార్టీ క్యాడర్ను గంగలో కలిపిన వైసీపీకి ఆ పార్టీ శ్రేణులు ఎంతవరకు అండగా ఉంటాయి? పదవులు, అందలాలు, రాజ భూభోగాలు మీకు, పార్టీ కోసం లాఠీ దెబ్బలు, కేసులు మాకా అని వైసీపీ నేతలు, శ్రేణులు ఎంపీ మిథున్ను నిలదీయకుండా ఉంటాయా అని సాక్షాత్తు స్థానిక వైసీపీ బడా నేతలే అంటున్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా అఘోరిస్తోందో చెప్పకనే చెబుతుందని అనుకుందామా? వైసీపీ నేతలు ప్రాక్టీస్ చేసి మరీ తమ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను జైలుకు పంపుతున్నారు. ఒక్కో కేసు కాకుండా అసలు సోషల్ మీడియా పోస్టులపై కేసులు పెట్టకుండా చేయడానికి విజయబాబు అనే జర్నలిస్ట్ టర్నడ్ పొలిటీషియన్ తో హైకోర్టులో ఓ పిటిషన్ వేయించారు. ఆ పిటిషన్ సారాంశం ఏంటంటే సోషల్ మీడియా ఎలాంటి పోస్టులు పెట్టినా భావ ప్రకటన స్వేచ్ఛగానే చూడాలని, కేసులు పెట్టకూడదని ఆయన వాదన. అయితే హైకోర్టు కేసులు పెడితే తప్పేంటని ప్రశ్నించింది. గతంలో న్యాయమూర్తులపైన తప్పుడు పోస్టులు పెట్టారని గుర్తు చేసింది. కేసుల వారీగా ఏమైనా అభ్యంతరాలు ఉంటే కోర్టుకు రావాలని చెప్పింది. దీంతో వైసీపీ సోషల్ మీడియాకు కొత్త కష్టం వచ్చి పడింది. తమపై పెడుతున్న కేసుల విషయంలో హైకోర్టుకు వెళ్లి మరీ వైసీపీ సర్టిఫికేట్ తెచ్చినట్లుగా అయింది. అసలు ఈ పరిస్థితి రావడానికి కూడా వైసీపీనే కారణం. అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానరాకుండా పెట్టిన పోస్టుల వల్ల, అది కూడా న్యాయమూర్తులపై కూడా పెట్టిన పోస్టుల వల్లే ఈ సమస్య వచ్చింది. ఓ మాఫియా మాదిరి సోషల్ మీడియా సైన్యాన్ని నడుపుతున్న వైసీపీని ఇప్పుడు పోలీసుల కేసులు చుట్టుముడుతున్నాయి. గతంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే పోలీసులు అరెస్ట్ చేసేవారు. బూతులన్నీ వైసీపీ నేతల నుంచే వచ్చేవి. వాటికి తప్పనిసరిగా కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్థితిని ఇతరులకు కల్పించారు. ఇప్పుడు అధికారం పోగానే నిండా మునిగిపోతున్నారు. అందుకే ఏది ఇస్తే అది తిరిగి వస్తుందని చెప్పేదని ఇతర పార్టీల్లో సెటైర్లు వినిపిస్తున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భయం గుప్పెట్లో మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్. చేయని పాపానికి ఫైళ్ల దగ్ధం కేసులో ఇరుక్కుని బోరుమని ఏడుస్తున్న స్థానిక వైసీపీ నేతాశ్రీలు. రాష్ట్ర స్థాయి పదవి వెలగబెట్టిన వైసీపీ స్థానిక మహిళా నేతను ఎక్కడ జైల్లో పడేస్తారో అని బంధుమిత్రుల్లో పెరిగిపోతున్న బీపీ. ఫోన్ చేస్తే ఎంపీ వెంకట్ మిథున్ పలికేస్తారని డప్పు కొట్టిన మైనార్టీ నేత. చౌడేపల్లి బొరుగుల వ్యాపారం చేసుకుంటున్న రాజకీయాలకు రామ్ పలికి అనడంలో మతలబు ఏమిటి? దివ్యాంగుల కోవెల వెలుగు ప్రత్యేక పాఠశాలలో బదిలీరాలికి అన్ని లాంఛనాలతో పెళ్లి. రక్తం పంచుకుని తోడబుట్టిన వారే నేడు అనేక కారణాలతో ముఖం చాటేస్తున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను అనాథ శరణాలయాల్లో వదిలేస్తున్నారు. అనాథ బదిలీరాలికి తల్లి తండ్రి అయి వెలుగు భాగ్యలక్ష్మి, ఉదయ్ మోహన్ రెడ్డి. మదనపల్లెలో మానవతా విలువలను ప్రసరింపజేస్తున్న వెలుగు పాఠశాల కీర్తి కిరీటంలో ఇది ఓ కలికితురాయి అంటున్న మేధావులు. వైసీపీ అధినేత జగన్ వరుస సెల్ఫ్ గోల్స్. ఆయన మొండితనం క్యాడర్కు శాపమవుతుందా? అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటూ హాజరు కాకపోవడం ఆత్మహత్య సదృశ్యమే. ఆయనతో పాటు ఆయన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడనుందా? పట్టభద్రుల ఎమ్మెల్సీ బహిష్కరణ కంటే అభ్యర్థిని పోటీలో నిలపాల్సింది అంటున్న విశ్లేషకులు. పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం కల్పించలేకపోవడంతో 40% ఓట్ బ్యాంక్ తిరోగమనం. క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.